హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ హస్తవెచ్చ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్ అండ్ స్పెల్ కాస్టర్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ గురించి ఆ స్పెషల్ పర్సన్ సీక్రెట్గా ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? సో వీళ్ళు ప్రజెంట్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయినా ఉండుండొచ్చు, లేదంటే బ్రేకప్ అయ్యన్నా ఉండుండొచ్చు. సో వాళ్ళు బయటికి చూపించలేకపోయినా వాళ్ళకి లోపల జరుగుతున్న రియల్ ఎమోషన్స్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. సో మీ ముందు వచ్చేసి 2 సెట్స్ ఉన్నాయి, సెట్ 1 అండ్ సెట్ 2. సో మీరు ఏదో ఒక సెట్ చూస్ చేసుకోండి మీ ఇంట్యూషన్ని బట్టి. నేను మీకు డీటెయిల్గా రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు సెట్ 1లో ఏ కార్డ్స్ ఉన్నాయో చూద్దాము. సో సెట్ 1లో వచ్చేసి డెవిల్ కార్డ్ ఉండింది ఫస్ట్ కార్డ్, అండ్ నెక్స్ట్ సెకండ్ కార్డ్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, థర్డ్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఫోర్త్ కార్డ్స్ వచ్చేసి లైక్ 10 ఆఫ్ స్వార్డ్స్, అండ్ ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి 7 ఆఫ్ వ్యాండ్స్. సో ఇప్పుడు సెట్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్దాము. సో ఈ కార్డ్స్ అన్నిటిని చూస్తుంటే నాకు ఏం కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ చాలా ఇంటెన్స్గా ఉన్నాయని అన్నట్టు చూపిస్తుంది. సో ఒక్కొక్క కార్డు గురించి లైక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి లైక్ డెవిల్ కార్డ్. డెవిల్ కార్డు కొంచెం అబ్సెషన్, అటాచ్మెంట్ దీని గురించి చెప్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే మీ పర్సన్కి మీ మీద స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉండింది, అబ్సెషన్ ఉండింది, అట్రాక్షన్ ఫీలింగ్ ఉండింది అని చెప్పచ్చు. సో ఇది నార్మల్ లైకింగ్ అయితే కాదు, కొంచెం అబ్సెషన్ లాగా ఉండింది. వాళ్ళు సీక్రెట్గా లైక్ మిమ్మల్ని వదలలేకపోతున్నాను అని అనుకుంటున్నారు. మీ గురించి చాలా థాట్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయి అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్. సో ఇదేంటి అంటే చేంజెస్ కానీ సైకిల్స్ని కానీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే లైక్ పాస్ట్లో మీ కనెక్షన్స్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నాయి. కొన్నిసార్లు లైక్ ఇదంతా ఫేట్ అందుకే అనుభవిస్తున్నాను అని అన్నట్లు మీరు అనుకున్నారు. అండ్ అవతల పర్సన్ కూడా ఈ బాండింగ్కి మీనింగ్ ఉండింది, అందుకే మీరు వాళ్ళకి పరిచయం అయ్యారు అని అనుకున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. కానీ ఏవైతే పాస్ట్లో జరిగినాయో ఆ సంఘటనల వల్ల వాళ్ళు బయటికి చెప్పలేకున్నా లోపల లైక్ చాలా ఎమోషన్స్ పెట్టుకున్నారు, కానీ బయటికి చాలా లాజికల్గా బిహేవ్ చేస్తున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ కొంచెం మైండ్ గేమ్స్తో యాక్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 ఆఫ్ స్వార్డ్స్. సో ఇది కొంచెం పెయిన్ కానీ ఎండింగ్ కానీ చూపిస్తుంది. సో డీప్గా చూస్తే వాళ్ళు హర్ట్ అయ్యారు, పాస్ట్లో మీరు చేసిన పని వల్ల వాళ్ళు కొంచెం బిట్రేయల్ లాగా ఫీల్ అయ్యారు అని అన్నట్టు చూపిస్తుంది. సో మీ కనెక్షన్ ఏదైతే ఉండిందో వాళ్ళకి పెయిన్ ఇచ్చింది అని అన్నట్టు చూపిస్తుంది. సో సీక్రెట్గా వాళ్ళు స్టిల్ ఆ పెయిన్ నుంచి రికవర్ అవ్వలేకపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి 7 ఆఫ్ వ్యాండ్స్, డిఫెన్సివ్ ఎనర్జీ అనమాట. ఫైనల్గా ఏం చెప్పాలి అని అంటే వాళ్ళు ప్రస్తుతానికి డిఫెన్సివ్గా ఉన్నారు, మళ్ళీ హర్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు అని అనుకోవచ్చు. మీ దగ్గరికి రావాలని ఉంది కానీ లైక్ మళ్ళీ వచ్చి మళ్ళీ సఫర్ అవ్వాలేమో అనే దాంతో ఆగిపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో ఓవరాల్గా సెట్ 1 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో నాకు ఇక్కడ కనిపించిన దాన్ని బట్టి మీ మీద లైక్ స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉండింది, స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫీలింగ్ ఉండింది, మిమ్మల్ని వదలలేకపోతున్నారు, కానీ వాళ్ళని ఈగో అండ్ ఫియర్ ఆపుతున్నాయి అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ హర్ట్ అయిన దాని వల్ల కూడా వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ రాలేకపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. బట్ సీక్రెట్గా చెప్పాలంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కానీ మీరు ఎఫెక్ట్ చేసిన దానికి బయటికి రాలేకపోతున్నారు అని అనుకోవచ్చు అనమాట. సో ఇదైతే సెట్ 1 గురించి రీడింగ్. సో ఇప్పుడు ఎవరైతే సెట్ 2 సెలెక్ట్ చేసుకున్నారో ఇది వాళ్ళ కోసము. సో సెట్ 2లో ఇప్పుడు ఏ కార్డ్స్ ఉన్నాయో డీటెయిల్గా చూద్దాము. సో సెట్ 2లో వచ్చేసి 8 ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, హీరో పంత్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వచ్చాయి. సో ఎవరైతే సెట్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి లైక్ ఏం చెప్పచ్చు అంటే మీ పర్సనల్ ఫీలింగ్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి అని అనుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కార్డ్ చూసుకుంటే లైక్ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. వాళ్ళు ప్రెసెంట్గా లైక్ మెంటల్లీ చాలా స్ట్రక్ అయి ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది. వాళ్ళని ఏదో తెలియని భయం కానీ డౌట్ కానీ వాళ్ళని హోల్డ్ చేస్తున్నాయి అని అన్నట్టు చూపిస్తుంది. సో వాళ్ళు మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా కూడా, అంటే మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా కూడా అంత కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ 2 ఆఫ్ పెంటికల్స్.
సో ఇది ఏం చూపిస్తుంది అంటే లైక్ వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్ ఏదైతే ఉండిందో అది అది ఇంకా మీ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. లైఫ్‌లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. అంటే లైక్ కంప్లీట్‌గా ఇంకా వదిలేసుకుందామా? లేకపోతే మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దామా? లైక్ ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోపన్ కార్డ్ అనమాట. లైక్ ఇదేంటి అనంటే మీ పర్సన్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. సీరియస్ రిలేషన్‌షిప్ గురించి చూస్తున్నారు. కానీ లైక్ మీ దాంట్లో లైక్ బ్రేకప్ ఇది అవ్వడం వల్ల వాళ్ళు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో లైక్ మీ గురించి లాంగ్ టర్మ్ కనెక్షన్ కింద ఆలోచించారు. లైక్ పెళ్లి వరకు ఆలోచించారు. కాబట్టి ఆ థాట్స్ నుంచి బయటికి రాలేక, ముందుకు మూవ్ ఆన్ అవ్వలేక డిస్టర్బ్డ్‌గా ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీ పర్సన్‌కి స్టిల్ మీ మీద ఇంకా జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉండింది. లైక్ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? తెలియక కొంచెం మదన పడుతున్నారు అని అన్నట్టు ఉండింది. కానీ లైక్ స్టార్ట్ చేయాలా? ముందుకు వెళ్ళాలా? అని తెలియని కన్‌ఫ్యూజన్ వాళ్ళని ఆపుతుండింది. కొంచెం ఈ విషయంలో మటుకు కొంచెం చైల్డిష్ మైండ్ సెట్ ఉండింది అని అన్నట్టు చూపిస్తుండింది. అండ్ లాస్ట్ ఫైనల్ కార్డ్ వచ్చేసి 7 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. వాళ్ళ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయనే ఫుల్ ట్రూత్ అనేది రివీల్ చేయట్లేదు అని అన్నట్టు చూపిస్తుండింది. మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఓపెన్‌గా ఇంకా మీరు కంప్లీట్‌గా వెళ్ళిపోయారా లేదా వాళ్ళ లైఫ్ నుంచి అనే విషయాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని అన్నట్టు చూపిస్తుండింది. సో ఓవరాల్‌గా చూసుకుంటే లైక్ మీ పర్సన్‌కి ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ ఎనర్జీ ఉండింది. మీతో ఫ్యూచర్ గురించి ఆలోచించాలే లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు ప్రెజెంట్. వాళ్ళని భయం కానీ, కన్‌ఫ్యూజన్ గానీ స్టిల్ బ్లాక్ చేస్తుంది మీ దగ్గరికి రాడానికి కానీ, మూవ్ ఆన్ అవ్వడానికి కానీ. కానీ సీక్రెట్‌గా చూసుకుంటే లైక్ వాళ్ళు హానెస్ట్‌గా మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో అవి చెప్పలేకపోవడం వల్లే ఈ బాధంతానని అనుకోవచ్చు. సో ఇది సెట్ 2 రీడింగ్ గురించి. సో మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే మీరు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలి అనంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.